న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగే కొత్త సంవత్సర సంబరాలు అంబరాని అంటాయి. యువత కేరింతల నడుమ కొత్త సంవత్సరం ఘనంగా ప్రారంభమైంది. విద్యుత్ దీప అలంకరణలు, లేజర్ షోలు, టపాసులు మోతలు, కేక్ కటింగ్లు, యువత కేరింతల నడుమ కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ వ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు సందడి చేశాయి. కొత్త ఆశలు, కోటి ఆశలతో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ యావత్ ప్రపంచం 2024కి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. కొత్త సంవత్సరం రాకతో ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్కతా, విశాఖ వంటి పలు మెట్రోపాలిటన్ నగరాలు విద్యుత్ దీపాలతో మెరిసిపోయాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు 2024కు ఘన స్వాగతం పలికారు. వివిధ వర్గాల ప్రజలు న్యూ ఇయర్ శుభాకాంక్షలతో సందడి చేశారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, డీజేలు, నృత్యాలతో యువత హోరెత్తించింది. పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, వరంగల్, గుంటూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల ప్రజలు వీధుల్లోకి వచ్చి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పలువురికి శుభాకాంక్షలు తెలిపి సందడి చేశారు. మేడారం, ఐనవోలు, కొమరవెల్లి జాతరల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అని మంత్రి కొండా సురేఖ తెలియజేశారు. వరంగల్ జిల్లా ఐనవోలులోని మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఐనవోలు జాతరపై భక్తులకు సౌకర్యాల ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. మేడారం మహాజాతర సవ్యంగా జరిగేలా మంత్రి సీతక్క తాను ముందుండి పనిచేస్తాము అని మంత్రి కొండా సురేఖ తెలియజేశారు. అన్ని శాఖల అధికారులు జాతర ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. గతంలో కంటే ఈ ఏడాది భారీ ఏర్పాట్లు చేయబోతున్నామని చెప్పారు. జాతర స్పెషల్ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేలా చర్యలు తీసుకుంటాము అని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాము అన్న మంత్రి కొండా సురేఖ త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తాము అని చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ వాసులకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ వాసులకు తమిళసై శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాది రాష్ట్ర ప్రజలకు ఉల్లాసం, సంతోషం, శాంతి, శ్రేయస్సును అందించాలి అని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెళ్లి విరియాలి అని ఆకాంక్షించారు. తెలుగు ప్రజలందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. కొత్త ఏడాదిలో హింసకు, అవినీతికి, అశాంతికి తావులేని పరిస్థితి రావాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలుగు ప్రజలకు కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్ నవ వసంతంపై జన సంతకం చేద్దామని పిలుపునిచ్చారు. నవశకం వైపు నడుద్దాము అని నిర్దేశించారు. కొత్త ఏడాది అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు నిండాలి అని ఆకాంక్షించారు. తెలుగు ప్రజలందరికీ టీడీపీ నేత, నటుడు నందమూరి బాలకృష్ణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2024 కొత్త ఉత్సాహం, సుఖ సంతోషాలతో అందించాలి అని ఆకాంక్షించారు. కొత్త అనుభవాలతో కొత్త ఏడాదిలో ముందుకు సాగాలి అని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలోని ప్రతి గడపలోనూ సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ జనసేన పొత్తు ఖరారైన నేపథ్యంలో బీజేపీ అడుగులు ఎటువైపు అనే చర్చ సాగుతోంది. జనసేనాధిపతి విన్నపాన్ని పరిశీలించి జతకడతారా, లేదంటే ఒంటరిగానే పయనిస్తారా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. అయితే పొత్తులపై కేంద్ర పెద్దలదే అంతిమ నిర్ణయం అని చెబుతుండగా ఏపీ బీజేపీ నేతలు కొంతమంది అత్యుత్సాహంతో చేస్తున్న ప్రకటనలు కొత్త వివాదానికి దారితీస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవి చూసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీతో పొత్తు పెట్టుకుని పయనిస్తున్నారు. రాజకీయంగా వివిధ కార్యక్రమాలను ఇరు పార్టీల నేతలు నిర్వహించారు. కొన్ని సందర్భాల్లో సమన్వయం లోపించిన ముఖ్య నాయకులు మాత్రం పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ముందుకు సాగారు. చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో పవన్ కళ్యాణ్ అనూహ్యంగా టీడీపీతో పొత్తుతో ముందుకు వెళ్తామని ప్రకటించారు. ఈ విషయంలో బీజేపీని కూడా ఒప్పించి 3 పార్టీలు కలిసి ఎన్నికల క్షేత్రంలో దిగుతామని జనసేనాధిపతి ప్రకటించారు. అయితే ఈ విషయంలో టీడీపీ, జనసేన కలిసి అడుగులు వేయడం, ఇరు పార్టీల నేతలు పలుమార్లు భేటీ అయి సీట్ల విషయంపై కూడా చర్చించుకున్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అడుగులు వేసేలా పావులు కదుపుతున్నారు. కానీ బీజేపీ మాత్రం నేటికి ఎటూ తేల్చకుండా నాంచుతోంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. మాదక ద్రవ్యాల వినియోగంపై నిఘా పెట్టారు. వివిధ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ శాస్త్రి ఆదేశాల మేరకు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. నారాయణగూడ ఎక్సైజ్ పోలీసులు గౌలీగూడ సిపిఎస్ క్రాస్ రోడ్స్ లో తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా బైక్ పై వెళ్తున్న ఇద్దరిని తనిఖీ చేశారు. బైక్ సీట్ కింది భాగంలో 9 కిలోల గంజాయి బ్యాగ్ ను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు ఒడిశా రాష్ట్రానికి చెందిన మానస్ బలరాం మండల్ గా గుర్తించారు. ఒడిశాలోని మల్కాన్గిరిలో కిలో గంజాయి 3,000కు కొని హైదరాబాద్ లోని 8,000కు విక్రయిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. జూబ్లీహిల్స్ లోని వివిధ పబ్బుల్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయి అనే అనుమానంతో ఎక్సైజ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని హయత్ నగర్ ఎక్సైజ్ సీఏ లక్ష్మీ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు వనస్థలిపురంలోని హుక్కా సెంటర్పై దాడి చేశారు. హుక్కా సెంటర్ ముసుగులో గంజాయి సేవిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. హుక్కా సెంటర్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
నూతన సంవత్సరం వేళ వైసీపీ పార్టీ పెన్షన్ల డ్రామాకు తెరలేపింది. అవ్వాతాతలకు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం ప్రారంభించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 3,000 చేస్తామని పాదయాత్రలో ఊదరగొట్టిన జగన్ 5 ఏళ్ల తర్వాత ఇదో ఘనకార్యం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పైగా 3 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు చేస్తే అందులో 1,75,000 మందిని అనర్హులుగా ప్రకటించారు. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ప్రభుత్వం కోతలు పెడుతుంది. పెన్షన్దారులను పెంచాము అని చెబుతున్నప్పటికీ దరఖాస్తు చేసుకున్న వారిలో 1,75,000 మందిని అనర్హులుగా ప్రకటించారు. ఐటీ చెల్లించారని, కారు ఉందని, విద్యుత్ బిల్లులు ఎక్కువ వచ్చాయి అని ఇతరత్రా సాకులతో అనేక మందికి పెన్షన్ మంజూరు చేయకుండా నిలిపివేశారు. ఇలా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో 1,75,000 మందికి పెన్షన్ నిలిపివేసి కొత్తగా 1,17,000 మందికి మాత్రమే పెన్షన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ను 2,000 రూపాయలకు పెంచారు. పెంచిన పెన్షన్ను వెంటనే అమలు చేశారు. పుట్టపర్తిలో అధికార పార్టీ కౌన్సిలర్లు రెచ్చిపోయారు. పారిశుద్ధ్య కార్మికును నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు. మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుండటంతో పుట్టపర్తిలోని వీధుల్లో చెత్త పేరుకుపోయింది. దీంతో చెత్తను తొలగించేందుకు అధికార పార్టీ కౌన్సిలర్లు ప్రైవేటు వ్యక్తులను పిలిపించారు. చెత్తను తొలగించే పనులు చేస్తుండటంతో మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. మా కడుపు కొట్టొద్దు అని కోరారు. దీంతో వైసీపీ కౌన్సిలర్ తిప్పన్న, మరో కౌన్సిలర్ లక్ష్మి భర్త నారాయణరెడ్డి మున్సిపల్ కార్మికులను నోటుకొచ్చినట్లు తిట్టారు. ఆగ్రహంతో వారిపై దాడికి ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. విశాఖలోని చెత్త నిల్వ కేంద్రం ముందు మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. అర్ధనగ్నంగా మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక సంఘం నాయకుడు ఈశ్వరరావును కొట్టి కాలితో తన్నిన హెడ్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలి అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మెతో శ్రీకాకుళంలో పారిశుద్ధ్య పనులు స్తంభించిపోయాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి అని కోరుతూ సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని కార్మికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని మున్సిపల్ కార్మికులు హెచ్చరిస్తున్నారు. హిందూపురంలో అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం వారు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. హిందూపురం సద్భావన సర్కిల్లో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై కబడ్డీ ఆట ఆడి జగన్ దిగిపోవాలి అంటూ నినాదాలు చేశారు. గత 20 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని అంగన్వాడీలు మండిపడ్డారు. తమ సమస్యల పట్ల మొండి వైఖరి అవలంబిస్తున్న జగన్ కు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతాము అన్నారు. కొత్త ఏడాదిలో తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. మంత్రి మెరుగు నాగార్జునకు షాక్ తగిలింది. మంత్రికి వేమూరు నియోజకవర్గ పార్టీ నేతలు ఎదురు దెబ్బ కొట్టారు. వేమూరు మండలం బలిజేపల్లి, వరాహపురం, వేమూరు, అబ్బన్నగూడవల్లికి చెందిన నాయకులతో కలిసి వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేమూరి మురళీకృష్ణ రాజీనామా చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో కష్టపడి పనిచేశామని, అధికారంలోకి వచ్చాక పార్టీ తమను విస్మరించింది అని, కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారని వేమూరి మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి లేని చోట తాము ఉండకూడదు అని, అందుకే అందరం కలిసి నిర్ణయించుకుని రాజీనామా చేసినట్లు తెలియజేశారు. తమ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాము అని చెప్పారు. విశాఖ జిల్లా టీడీపీలో భారీ చేరికలు కొనసాగుతున్నాయి. పెందుర్తి మండలం చింతగుండ్ల పంచాయతీ పరిధిలో వైసీపీకి చెందిన 150 మంది ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ వార్డు మెంబర్ దమ్ము సుశీల తన 150 మంది అనుచరులతో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. వారందరికీ ఆయన పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. వైసీపీ పాలనపై విరక్తి చెందిన ఆ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి కాకుండా చేయాలని, అందుకే టీడీపీ జనసేన పార్టీలో చేరుతున్నారు అని బండారు సత్యనారాయణ తెలియజేశారు. చింతగట్ల పంచాయతీ సర్పంచ్ గనిశెట్టి కనకరాజు అవినీతి పేరుకుపోవడంతో 150 మంది వైసీపీ సభ్యులు టీడీపీలో జాయిన్ అవ్వడం ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తెలియజేస్తుంది అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేస్తామని చెప్పి బండారు సత్యనారాయణ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలు రాకుండానే టికెట్ల గోల మొదలైంది. టికెట్ పేరు ఎత్తగానే పార్టీ వర్గాల్లో రేకెత్తింది. అమలాపురం నియోజకవర్గం టికెట్ విషయంలో తండ్రి కొడుకుల మధ్య వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి విశ్వరూప్ హాట్ కామెంట్స్ చేశారు. అమలాపురంలో వైసీపీ నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని మంత్రి విశ్వరూప్ స్పష్టం చేశారు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం అమలాపురం సీటుకు మంత్రి తనయుడు శ్రీకాంత్ పేరును ఖరారు చేసింది. మరోవైపు అమలాపురం ఇన్ఛార్జ్ తానే అంటూ శ్రీకాంత్ కూడా ప్రచారం చేసుకున్నారు. అయితే మంత్రి తనయుడు శ్రీకాంత్ కు టికెట్ ఇస్తే సహకరించేది లేదు అని అమలాపురం వైసీపీ సీనియర్ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. ఏది ఏమైనా టికెట్ కోసం తండ్రి కొడుకులు పోటీ పడడం అమలాపురంలో హాట్ టాపిక్ గా మారింది. కరీంనగర్
కరీంనగర్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సర వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. టీసీపీ కార్యాలయం జల్లో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి డాన్స్ చేసి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. సీఎం రేవంత్ రెడ్డి పాటకు మంత్రి పొన్నం ప్రభాకర్ డాన్స్ చేయడంతో కార్యకర్తలు సంబరపడ్డారు. కొత్త సంవత్సరంలో తమ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. వైసీపీలో గందరగోళం నెలకొంది. నేతల అలకలు, ఆందోళనలు, ఆగ్రహావేశాలతో పార్టీలో గుబులు రేకెత్తుతుంది. ఆశావాహుల నిరసన ర్యాలీలతో పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. అదే రోజు ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించి పెన్షన్ పెంపు వారోత్సవాలను నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 నుంచి 60 నియోజకవర్గాల అభ్యర్థులను వైసీపీ మార్చిపోతోంది. ఇప్పటికే కొందరికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని తేల్చి చెప్పగా మరికొందరికి ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి బదిలీ చేశారు. మరికొందరికి ఎంపీగా పోటీ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అనంతపురం, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, ఒంగోలు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక మంది ఎమ్మెల్యేలను పిలిపించి వారికి సీఎం హ్యాండ్ ఇచ్చారు అని తెలుస్తోంది. మరికొందరిని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు పంపారని సమాచారం. ఉన్న నియోజకవర్గంలోనే గెలవలేని తాము కొత్త నియోజకవర్గంలో ఎలా గెలుస్తామని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది ఆగ్రహం ఆపుకోలేక వైసీపీ కేంద్ర కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబులకు టికెట్లు ఇవ్వొద్దని ప్రత్యర్థి వర్గం ర్యాలీలు చేసింది. కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి సీఎం జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. పెనమలూరు ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నప్పటికీ సీఎం జగన్ మాత్రం తనను గుర్తించలేదు అని బహిరంగ సభలో ఆయనే ప్రకటించారు. కొత్త సంవత్సరం వేళ హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపుతుంది. ఎల్బీ నగర్ లో ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో డ్రగ్స్ పట్టుబట్టాయి. నూతన సంవత్సర వేడుకలు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ నుంచి నగరానికి డ్రగ్స్ ను తరలిస్తుండగా 3 సప్లయర్స్ ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 15 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ లోనూ భారీగా డ్రగ్స్ పట్టుబట్టాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న 2 యువకులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 100 గ్రాముల ఎండీఎంఏతో పాటు 29 మినీ బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ ను సీజ్ చేశారు. నవీన్, వీరసాయి అని 2 యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిద్దరిని తెనాలికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. 2 యువకులు ప్రస్తుతం హైదరాబాద్ మణికొండలో ఉంటున్నట్లు తెలియజేశారు. బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు డ్రగ్స్ ఎలా వచ్చాయనే దానిపై ఆరా తీస్తున్నారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీకి ఏర్పాట్లు సిద్దమయ్యాయి. టోకెన్ల జారీని రేపటి నుంచి పునఃప్రారంభించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తిరుపతిలోని కౌంటర్లో టికెట్లు, టోకెన్లను అందుబాటులో ఉంచాము అని పేర్కొంది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శన స్లాట్లు కూడా ప్రారంభమవుతాయని తెలియజేశాయి. తెలంగాణలో 6 గ్యారంటీలు అమల్లో జాప్యం చేస్తారా అని మాజీ మంత్రి హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ తక్షణమే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మార్చి 17తో 100 రోజులు పూర్తవుతాయని గుర్తు చేసిన హరీష్ రావు ఫిబ్రవరి నెలాఖరులోపే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది అన్నారు. కోడ్ వస్తే గ్యారంటీల అమల్లో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది అన్నారు. గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని జీవోలు విడుదల చేస్తే కోడ్ వచ్చినా ఇబ్బంది ఉండదు అన్నారు. శ్వేతపత్రాలు కూడా హామీల ఏకవేత పత్రాలా అనే అనుమానం కలుగుతోంది అన్నారు. ప్రభుత్వం గ్యారంటీలకు సంబంధించి ఏం చేసినా ఫిబ్రవరి 20వ తేదీలోపే చేయాలి అన్నారు. ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది అన్నారు హరీష్ రావు. ప్రస్తుతం ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ పెడితేనే హామీల అమలు సాధ్యమవుతుంది అన్నారు. యాసంగి పంట కూడా లోక్సభ ఎన్నికల సమయంలోనే వస్తున్నందున పంట బోనస్ పై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలి అన్నారు. సీఎం జగన్ నిరంకుశ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆరోపించారు. భయపెట్టడం, బెదిరించే ధోరణి జగన్లో ఉంది అన్నారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో ప్రజాక్షేత్రంలోనే వెళ్లేలా తమ కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. దీనిలో భాగంగా ఏపీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తప్పకుండా స్వాగతిస్తామని అన్నారు. మోదీ నియంతృత్వ పాలనపై ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు అన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల పథకాలను అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని దరఖాస్తులు తీసుకోవాలి అని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని 6వ వార్డులో ప్రజాపాలన అభయహస్తం పథకాల కేంద్రాలను మంత్రి పరిశీలించారు. దరఖాస్తుదారులతో మాటామంతి జరిపారు. దరఖాస్తుల స్వీకరణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందరికీ దరఖాస్తులను అందుబాటులో ఉంచాలి అని సలహా ఇచ్చారు. దరఖాస్తులను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు. అలాగే సమస్యల పరిష్కారం కోసం వచ్చిన సామాన్యులను ఇబ్బందులు పెడితే ఉపేక్షించేది లేదు అని మంత్రి జూపల్లి హెచ్చరించారు. సీఎం జగన్ ఈ మధ్య ఉలికిపాటుకు గురవుతున్నారు. ఒక పక్క టికెట్ల గోల, మరో పక్క జగన్ చెల్లి
షర్మిల హంగామాతో జగన్ కలవరపడుతున్నారు. ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడుతున్నారు అన్న వార్తతో తాడేపల్లి విలవిల్లాడుతోంది. షర్మిల ఏపీలో అడుగుపెడితే తనకు ఇరకాటమేనని జగన్ బెంబేలెత్తిపోతున్నారు. షర్మిల ఏపీలోకి రాకుండా నచ్చజెప్పడానికి జగనే రాయబారం పంపినట్లు తెలుస్తోంది. రాయబారం కోసం వైసీపీ సీనియర్ నేత జగన్ బాయ్ వైవి సుబ్బారెడ్డి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా షర్మిల ప్రచారం చేస్తే అది కుటుంబంలో చిచ్చు పెట్టినట్లు అవుతుందని సుబ్బారెడ్డి ఇప్పటికే నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అది ఎవరికీ మంచిది కాదు అని షర్మిలకు ఆయన హితబోధ చేశారు. సుబ్బారెడ్డి రాయబారాన్ని షర్మిల తిరస్కరించారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ సాయపడలేదని, అప్పట్లో జగన్ కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించలేదు అని ఆమె నిలదీశారు. తనను వదిలేయాలి అని ఆమె సమాధానం చెప్పేశారు. అయోధ్యలోని రామ మందిరం నుంచి తీసుకొచ్చిన అక్షింతలకు ఖమ్మం జిల్లా వైరాలో భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. వైరాలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో అక్షింతలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరామ భక్తులు కలశాలతో జై శ్రీరామ్ నినాదాలతో శోభాయాత్ర చేపట్టారు. శ్రీ బాలరాముని పాదాల వద్ద ఉంచిన అక్షింతలను ప్రతి ఇంటికి అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన రోజు ప్రతి ఇంటి వద్ద 5 దీపాలను వెలిగించి స్వామివారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు. ప్రపంచమంతా నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడానికి కౌంటౌన్ ప్రారంభించగా ఇస్రో 2024లో తొలి ప్రయోగానికి కౌంటౌన్ మొదలుపెట్టింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నిర్వహించనున్న PSLV-C-58 ప్రయోగానికి కౌంటౌన్ ఇప్పటికే ప్రారంభమైంది. కాసేపట్లో షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి PSLV వాహన నౌక నింగిలోకి దూసుకు వెళ్లనుంది. ఇందులో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్పోసాట్ నిర్ణీత కక్షలోకి చేరుకోనుంది. అనంతరం రాకెట్లో 4వ స్టేజ్ అయిన PS-4 అక్కడి నుంచి దిగువ కక్షకు వస్తుంది. ఇందులో తిరువనంతపురం LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థులు తయారు చేసిన విమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ తో సహా వివిధ ఉపకరణాలు ఉంటాయి. వీటి సహాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. PSLV-C-58 ప్రయోగం నేపథ్యంలో చెంగాళమ్మ అమ్మవారిని ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ దర్శించుకున్నారు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక బ్యూటీ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు విజేతగా కోహ్లీ ఎంపికయ్యారు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని ఓడించి కోహ్లీ ఈ అవార్డును దక్కించుకున్నాడు. బ్యూటీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న పేజీలో ఒకటి. ఇన్స్టాలో ఈ పేజీని 35 మిలియన్ల కంటే ఎక్కువ మంది అనుసరిస్తున్నారు. దీని అనుబంధ సంస్థ ప్యూబిటీ స్పోర్ట్స్ ఈ అవార్డును అందిస్తోంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లు ఈ అవార్డు కోసం పోటీ పడ్డారు. చివరకు 16 మంది నాకౌట్ రౌండ్లకు ఎంపికయ్యారు. ఈ జాబితాలో కోహ్లీతో పాటు లియోనల్ మెస్సీ, నోవాక్ జకోవిచ్, పాట్ కమిన్స్, లెబ్రాన్ జేమ్స్, ఎర్లింగ్ హాలాండ్, క్రిస్టియానో రొనాల్డ్, అలాగే మ్యాక్స్ వెర్స్టాపెన్ ఉన్నారు. ఫైనల్ రౌండ్ లో కోహ్లీ, మెస్సీ పోటీ పడ్డారు. మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న కోహ్లీ మానియా ముందు నిలవలేకపోయారు. కింగ్ కోహ్లీకి ఏకంగా 78% ఓట్లు రాగా మెస్సీకి కేవలం 22% ఓట్లే వచ్చాయి. దీంతో కోహ్లీ ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2023ను విరాట్ దక్కించుకున్నారు. కోహ్లీ 2023లో సూపర్ ఫామ్ కనబర్చాడు. 3 ఫార్మాట్లలో కలిపి 2048 పరుగులు చేశాడు. వన్డే ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్ చేరడంతో విరాట్ కీలక పాత్ర పోషించాడు. 765 పరుగులతో టోర్నీలో టాప్ స్కోరర్ గా